ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా వాళ్ళపైన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, చివరికి సొంత పార్టీ కావచ్చు, వాళ్ళ అక్రమ నిర్మాణాలు కూడా కూల్చేస్తామని చెప్పేసి బాహాటంగా చెప్తున్నారు మీడియాలో. మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సల్కం చెరువులో ఈ ఫాతిమా కాలేజీ కట్టారు, చాలా నిర్మాణాలు చేపట్టారు. అంటే స్పష్టంగా మనం ఒక ఫొటోస్ చూస్తుంటే దాదాపుగా సగం చెరువును ఆక్రమించేశారు ఎంఏఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళని ఆ నిర్మాణాన్ని కూల్చేయమంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము అక్కడ ముస్లింస్కి సంబంధించిన విద్య అందిస్తున్నాము, మదర్సా పెట్టినాము, కాలేజీ పెట్టినాము అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు. మళ్ళాంటి సామాన్యులు కూడా చెరువుని ఆక్రమించేసి ఒక కాలేజీ పెట్టుకుంటే, స్కూల్ పెట్టుకుంటామంటే ఊరుకుంటారా? మరి ఎందుకు ప్రభుత్వం నోరు మూసుకుంటుంది? ఎందుకు వాళ్ళు కూల్చేయరు? అంటే ఇది కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమా చేసేది ఇదంతా? న్యాయం, చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఫస్ట్ దాన్ని కూల్చేయాలి, అందరితో పాటు అది కూడా కూల్చేయాలి. మరి ఎందుకు ఆపిస్తున్నారు? చూద్దాం ఎంతవరకు వస్తుంది ఇది. అప్పుడే మనం 100% నమ్మొచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ.